మరొక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి భారత్ సిద్ధమవుతోంది. ఈ మధ్యకాలంలో గత నెల 15 రోజుల కాలంలో ఇది ఒక మూడో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం యూరోపియన్ యూనియన్తో, అంటే 27 దేశాల ఒక బ్లాక్ అది. ఆ 27 దేశాలతో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్తో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరిందో వెంటనే అమెరికాకు ఒక్క ఝలక్ ఇచ్చినట్టయింది. లేదు, మన స్నేహితులే భారత్తో ఇవాళ చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు, మనం దూరం అయిపోతున్నాం భారత్కి, మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవుతున్నాం అని చెప్పి వెంటనే అమెరికా రియలైజ్ అయింది. ట్రంప్ రియలైజ్ అయ్యాడు. వెంటనే ఒక ప్రకటన చేశాడు, మోదీ గారికి ఫోన్ చేశాడు, మేము కూడా మీతో ట్రేడ్ డీల్కు ఓకే తగ్గించేస్తున్నామని చెప్పి 50% నుంచి 18%కి టారిఫ్ తగ్గించేశాడు. సో అమెరికా కూడా దారిలోకి వచ్చేసింది, తత్వం బోధపడింది. ఇప్పుడు 6 అరబ్ కంట్రీస్, 6 అరబ్ దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి చర్చలు జరుగుతున్నాయి. మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారితో ప్రతినిధుల బృందం భేటీ అయింది. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. నిజానికి ఇది ఈ రోజున మొదలైనటువంటి ప్రక్రియ కాదు. 2004లో మొదలైనటువంటి ప్రక్రియ ఇప్పటికీ ఒక కొలుక్కు వచ్చింది. 2011 తర్వాత ఆగిపోయినాయి పూర్తిగా. మళ్ళీ 2022 సంవత్సరంలో దీన్ని ప్రాసెస్ మొదలుపెట్టారు. ఈ రోజుకి మళ్ళీ స్పీడప్ చేసి ఈ రోజున ఒక ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ 6 అరబ్ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరబోతోంది. ఆ దేశాలు ఏంటంటే బహ్రైన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఈ 6 దేశాలకు కూడా వాళ్ళకి డబ్బుకి లోటు లేదు. ఒక ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఒక జైంట్స్ లాంటివే చెప్పాలి. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, బహ్రైన్ కానివ్వండి, కువైట్ కానివ్వండి. సో ఇప్పటికే వీళ్ళు ఏమంటారంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటారు, జీసీసీ. ఎలాగైతే EU ఉందో ఇది జీసీసీ. ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తో ఈ ఒప్పందం జరగడం ద్వారా ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ కూడా పెరుగుతాయి. ఇప్పటికే వీళ్ళతో ఎంత వ్యాపారం జరుగుతుందంటే $179 బిలియన్ వ్యాపారం 2024-25 ఆర్థిక సంవత్సరానికి కానీ జరిగింది. 179 అంటే EUతో కంటే కూడా ఎక్కువ వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కనుక విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అమల్లోకి రాదు. బహుశా ఒక 6 నెలల సమయమో లేకపోతే సంవత్సరం సమయమో పట్టవచ్చు. ఇది అమల్లోకి వస్తే మాత్రం EUతో కంటే ఎక్కువ వ్యాపార లావాదేవీలు జరగడానికి అవకాశం ఉంది. ఎందుకు ఈ మధ్యకాలంలో భారత్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్పై దృష్టి పెడుతోంది? ఈ టైమింగ్ ఎందుకు ఇప్పుడే? ఎప్పటి నుంచో ఒక ప్రతిష్టంభన, డెడ్లాక్ నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యకాలంలో ఎందుకు ఈ వేగవంతం చేస్తోంది ఈ ప్రక్రియ అంటే చాలా స్పష్టంగా ఒక మెసేజ్ ఇస్తున్నాం. మనం ఎక్కువగా లార్జెస్ట్ అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్గా మనకి అమెరికా ఉండేది. అమెరికా ఎప్పుడైతే ఈ ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టిందో, ఈ టారిఫ్లను అస్త్రంగా ప్రయోగించాలి, ఆయుధంగా ప్రయోగించాలి, భారత్ను లొంగదీసుకోవాలి, మేము చెప్పినట్టు మీరు వినాలైనట్టు ఎప్పుడైతే దాదాగిరీ చేయడం అమెరికా మొదలుపెట్టిందో, ఎస్ మనకు అర్థమైంది, మనకి ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఉండి తీరాలి. దీంట్లో భాగంగానే గత సంవత్సర కాలం నుంచి కూడా చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరిగాయి. ఆస్ట్రేలియాతో మనం కుదుర్చుకున్నాం, న్యూజిలాండ్తో, బ్రిటన్తో జరిగింది 2025 సంవత్సరంలో. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ జరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే మార్కెట్ ఎక్స్పాండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెరుగుతాయి. సో కేవలం అమెరికా ఒక్కదాని మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఈ రోజున అమెరికాతో మనం వ్యాపారం చేయకపోయినా కూడా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నాం. కాబట్టి ఎందుకు ఈ రోజున అమెరికా దిగి వచ్చిందంటే ఎస్ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అమెరికాకు ఆప్షన్స్ ఉన్నాయంటే వాళ్ళకి కష్టం అవుతుంది. వెంటనే ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవడం అమెరికాకు కష్టం అవుతుంది. సో అప్పర్ హ్యాండ్ ఇప్పుడు మనకుంది, లోయర్ హ్యాండ్ వాళ్ళకు ఉంది. అందుకని పర్టికులర్గా ఈ మధ్యకాలంలో భారత్ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంది. అండ్ కేవలం ఇది ప్యూర్లీ ఎకనామిక్ యాంగిల్ మాత్రమే కాదు, జియో పొలిటికల్ ఇంపాక్ట్ కూడా డెఫినెట్గా ఉంటుంది. వెస్ట్ ఏషియాలో చైనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చైనాని హ్యాండిల్ చేయాలి లేదా చైనాని కౌంటర్ చేయాలన్నా, బ్యాలెన్స్ చేయాలన్నా కూడా డెఫినెట్గా ఈ డీల్స్ చాలా వరకు ఉపయోగపడతాయి. జియో పొలిటికల్గా కూడా చాలా అవసరం. చైనా మాత్రమే కాదు, ఇప్పుడు నేను చెప్పినటువంటి 6 దేశాల్లో దాదాపు అన్ని దేశాల్లో కూడా అమెరికాకి సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇది కూడా ఒక కారణం. వాళ్ళకి ఎప్పటి నుంచో మంచి టర్మ్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడో ఏదో ఒక విధంగా ముందు మనం కూడా అక్కడ కొంత స్పేస్ క్రియేట్ చేసుకోగలిగితే డెఫినెట్గా భవిష్యత్తులో అది భారత్కు ఉపయోగపడుతుంది. ఒకటి ఎక్స్పోర్ట్స్ అంటే ముఖ్యంగా మన దగ్గర నుంచి వెళ్ళేవి టెక్స్టైల్స్ కానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ కానివ్వండి, ఫార్మాస్యూటికల్స్ అంటే మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి వెళ్తాయి. ప్రధానంగా మనము ఈ 6 దేశాల నుంచి దిగుమతి చేసుకునేది ఆయిల్. చౌక ధరకి ఆయిల్ని మనం గతంలో ఇరాన్ నుంచి తీసుకునే వాళ్ళం, రష్యా నుంచి తీసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో అమెరికాతో కాస్త సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి కాబట్టి అమెరికా నుంచి కొంత, వెనిజులా నుంచి కూడా కొంత తీసుకుంటున్నాం. సో అందరినీ సంతృప్తిపరచడానికో లేకపోతే అందరినీ బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం ఈ రోజున భారత్ చేస్తోంది. ఈ రోజున 4th లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నటువంటి భారత్ త్వరలో
థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతోంది. ఈ మారేటువంటి ప్రాసెస్లో ఈ అడుగులన్నీ కూడా పడుతున్నాయి. ఒక గ్లోబల్ ఎకనామిక్ పవర్గా భారత్ ఎదగడానికి ఈ డీల్ డెఫినెట్గా గేమ్ చేంజర్ కాబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. మరొక వీడియోలో కలుసుకుందాం. ఈ డీల్కి సంబంధించి, ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని, మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాల్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.